ఓం నమ శివాయ. నమో కాళభైరవ. రాజశ్యామలాదేవి అయి నమ. విధాత టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మీకు మొన్న ఆగస్టు 1 నుంచి 15 వరకు కూడా నేను రాశిఫలాలు ఇవ్వలేకపోయాను. కారణం మీ అందరికీ తెలిసిందే. ఒక క్షేత్రాన్ని, ఒక ఆలయాన్ని అద్భుతంగా నిర్మించుకున్నాం. పని ఒత్తిడి వల్ల, అలాగే వరాహి నవరాత్రుల్లో సామూహిక కుంకుమ పూజలు అద్భుతంగా జరిగాయి, అన్నప్రసాద సేవలవి. దీనివలన ఇవ్వలేకపోయాను. అయితే ఇప్పుడు 16 నుంచి 31 వరకు ఈ రాశి ఫలాలు ఇస్తున్నాను. తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఏమిటి అంటే 12వ తేదీ ఆషాఢ అమావాస్య బుధవారం నాడు ప్రదోష వేళలో మన ఈ క్షేత్రంలో ఎప్పటిలాగే శ్రీ రాజశ్యామల సమేత మహాకాళభైరవ మృత్యుంజయ హోమం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిందే. ఎవరికైతే తీరని కష్టాలుంటాయో, అనేకమైన సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు. ముఖ్యంగా వ్యాపారాల్లో కూడా కనుదృష్టి ఉంటుంది. ఉద్యోగస్తులు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అలాగే వివాహ ఆలస్యం కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకా విదేశీయానం, ఇలా అనేక సమస్యలతో సతమతం అవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ హోమం అద్భుతంగా మీకు ఉపయోగపడుతుంది. వెంటనే మీ గోత్రనామాలు రిజిస్టర్ చేయించుకోండి. మీరు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు అమావాస్య హోమం అని పెట్టినట్లయితే డీటెయిల్స్ మీకు తెలియజేస్తారు. అలాగే మన క్షేత్రంలో ఈ నెల అమావాస్య నుంచి భక్తులకు అన్నప్రసాద సేవ కూడా ఉంటుంది. ఈ అన్నప్రసాద సేవలో కూడా మీ వంతు సహాయాన్ని అందించటం చాలా శ్రేయోదాయకం, మీకు చాలా మంచిది కూడా. అలాగే ఎప్పట్లాగే మీకు ప్రసాదాలు అవి ఇంటికి పంపించడం జరుగుతుంది. హోమ ప్రసాదం, హోమ విభూతి అన్నీ కూడా, హోమరక్షతో పాటు. అలాగే మరొక ముఖ్య విషయం ఏమిటి అంటే 13 నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఈ శ్రావణ మాసంలో మంగళవారం, మొదటి మంగళవారం నుంచి మంగళగౌరి సామూహిక కుంకుమార్చనలు, వ్రతాలు ప్రారంభమవుతాయి ఇక్కడ. ఇందులో మీరు ప్రత్యక్షంగా పాల్గొనవచ్చు, లేదంటే పరోక్షంగా కూడా ఎవరైనా పాల్గొనవచ్చు. ఈ కుంకుమ పూజలు చేసేటప్పుడు కూడా భక్తులందరికీ కూడా అన్నప్రసాద సేవ ఉంటుంది. ఇక ముందు మంచి కార్యక్రమాలు, మీ అందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు మన క్షేత్రంలో చేస్తున్నాం. చాలామందికి పాజిటివ్ రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ఇంకొక చిన్న మనవి ఏమిటి అంటే, మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన రాశి ఫలాలు మీకు తెలిసినటువంటి స్నేహితులకు, బంధువులకు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. 10 మందికి తెలియజేసి ఆ భైరవుడు, అమ్మ రాజశ్యామలాదేవి అనుగ్రహాన్ని పొందండి. ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దే. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. తులారాశి ఆగస్టు 16 నుంచి 31 వరకు ఈ తులారాశి వారికి ఎలా ఉంటుందో సూచనలు, సలహాలు. ముందుగా జూలై 27 నుంచి డిసెంబర్ 11 వరకు మీనరాశిలో శని వక్రగతిలో సంచరించటం వలన మీకు ఎటువంటి ఫలితాలు 138 రోజులు కూడా ఉంటాయో ఒకసారి చూద్దాం. ఈ తులారాశి వారికి 6వ స్థానంలో, అంటే 6వ స్థానంలో ఈ శని తిరోగమనం వలన శత్రుబాధ మీకు తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఏదైనా ఒక పని చేసినా మీకు సక్సెస్ అనేది చూస్తారు. అయితే నిధుల కొరత కారణంగా, అలాగే మీరు బడ్జెట్ని సరిగ్గా ఒక అంచనా వేసుకోకపోవటం వలన కొంత ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఎదుర్కొనేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే ఎవరైనా సరే మీకు
ఎక్కువగా ప్రేమించే ఆప్తులు ఉన్నట్లయితే కాస్త ఎమోషనల్ కనెక్షన్ దగ్గర మాత్రం చిన్నపాటి ఇబ్బందులు రావటం, అంటే ఒక భావోద్వేగ సమస్యలు ఎదుర్కోవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా ప్రేమికుల మధ్య ఇది కనిపిస్తూ ఉంది. చాలా ఎమోషనల్ కనెక్షన్స్ని కాస్త తగ్గించుకోండి. మరి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఈ తులారాశి వారికి ఈ పక్షం రోజులు కూడా శుక్రుడైతే, అంటే రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు వ్యయ స్థానంలో నీచంలో సంచరిస్తూ ఉన్నాడు. అయితే మిగతా గ్రహాల అనుకూలత వలన, అంటే ఇక ఇతర గ్రహాలన్నీ కాస్త అనుకూలించటం వలన పెద్దగా ఇబ్బందులు అయితే ప్రస్తుతం రాకపోవచ్చు. అలాగే ఎలాంటి పరిస్థితుల్లో కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మాత్రం కోల్పోవటం అంత మంచిదైతే కాదు. అలాగే ఆర్థికంగా కాస్త పర్వాలేదు అనిపించుకుంటుంది. అయితే కొంతమంది మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వారి అవసరాలకు, వారి లగ్జరీకి మీ డబ్బును ఖర్చు పెట్టించేటువంటి ప్రయత్నాలు చేస్తారు. అలాంటి వారికి కాస్త దూరంగా ఉంటే మీరు పాకెట్ని భద్రపరుచుకున్నట్టు అవుతారు. అలాగే ఆవేశంలో, లేకపోతే మీరు పొగడ్తలకు పొంగిపోయో ఎక్కువగా అనవసరమైనటువంటి దూబరా ఖర్చులు పెట్టినట్లయితే ఇబ్బందులు తప్పవు. అలాగే మీ బంధువులతో కానీ, స్నేహితులతో కానీ గతంలో ఏదైనా వివాదాలు ఉన్నట్లయితే పరిష్కరించుకునే ప్రయత్నాలు చేస్తారు. అవి పరిష్కారం కూడా అవుతాయి. అయితే మాట తీరు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నోరు ఉంది కదా అని పారేసుకోవటం అంత మంచిది కాదు. కాస్త అంటే నాలుకని నోట్లో కాకుండా హృదయంలో పెట్టుకోమని అందుకే చెప్తారు. ఎప్పుడైతే మీ హృదయంలో నాలుక ఉంటుందో మాట మృదువుగా ఉంటుంది. ఏ మాట మాట్లాడాలి, ఏ మాట మాట్లాడకూడదో అర్థమవుతూ ఉంటుంది. అలాగే విహారయాత్రకు వెళ్ళేవారు మాత్రం జలాశయాలకు కాస్త దూరంగా ఉండండి. సెల్ఫీలు గట్రా దిగితే మాత్రం మరి ఇంకెవరికి కూడా అడ్రస్ అనేది గల్లంత అయిపోతుంది. వాహనాలు నడిపేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. గాయాలు కూడా ఎటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఒక కొలిక్కి రావటం జరుగుతుంది. అలాగే స్థిరాస్తికి సంబంధించిన విషయాల్లో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఆచితూచి వ్యవహరించాలి. రుణ ప్రయత్నాలు ఎవరైనా చేస్తే అవి కలిసి వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి మాత్రం కొంత సమయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే కోర్టు వ్యవహారాలు మాత్రం ఏదైనా ఉంటే ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అయితే పెట్టాల్సి ఉంటుంది. నిరుద్యోగులకైతే ఉద్యోగ అవకాశాలు నిదానంగా వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. అలాగే రాజకీయ నాయకులకైతే చాలా మంచి సమయంగా చెప్పాలి. ప్రజలలో మీ పేరు చాలా బాగా వినిపిస్తూ ఉంటుంది. అలాగే మీరు ప్రజా సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం కూడా చేస్తారు. వారితో మమైకమయ్యి ఉంటారు. రాజకీయ నాయకులకైతే పర్వాలేదు. ఉద్యోగస్తులకు కూడా సానుకూలంగా ఉంది. వృత్తిపరంగా ఉన్నత స్థితికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే మీ ఉద్యోగాల్లో మాత్రం ఒక పొజిషన్ అయితే కనిపిస్తూ ఉంది. అలాగే మీకు టాలెంట్ ఉంది, నాయకత్వ లక్షణాలు అయితే ఉన్నాయి. అయితే కొన్నిసార్లు కొద్దిగా ఏమరపాటుగా ఉండటం కూడా మీకు ఇబ్బందులకు కనిపిస్తూ ఉంది. ఇక వృత్తి వ్యాపారస్తులకైతే బాగుంది, మంచి లాభాలు అయితే వస్తాయి. నూతన పెట్టుబడుల వల్ల కూడా కొంత లాభాలు సంపాదించేటువంటి సూచనలు ఉన్నాయి. అయితే ఏదైనా నూతన పెట్టుబడులు పెట్టినట్లయితే వ్యక్తిగత జాతకం చూపించుకోండి. మరి భాగస్వామి వ్యాపారస్తులు మాత్రం చాలా ఓర్పు సహనంతో ఉండాలి. లేకపోతే మీ పార్ట్నర్స్ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ కనిపిస్తూ ఉన్నాయి. కళాకారులకు, అంటే సినీ, టీవీ, ఇతర కళాకారులకైతే సాధారణంగా ఉంది. ఏదో చిన్న చితక తప్ప పెద్ద టాప్ అవకాశాలు చాలా రేరుగా కనిపిస్తూ ఉంది. షేర్ మార్కెట్ చూసినట్లయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి అనుకూలంగా ఉంది. చిరు వ్యాపారస్తులకైతే ఆశించిన లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులకు బాగుంది. చదువు మీద ఫోకస్ పెట్టండి. పోటీ పరీక్షల్లో పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది. కాంపిటేటివ్ అనేది దాన్ని, అంటే మీ టైం బాగుంది కాబట్టి వాటిని నిలబెట్టుకోవటానికి ఎక్కువగా శ్రమించండి, సక్సెస్ చూస్తారు. ఇక ఆరోగ్యం చూసినట్లయితే సాధారణంగానే ఉంది. అయితే అలానే నిర్లక్ష్యం పనికిరాదు. అలాగైనా పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే డాక్టర్కి చూపించుకోండి. అలాగే ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు 18, 23, 30, 31. నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు 16, 25, 28.
మరి తులారాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు శుక్రగ్రహానికి శుక్రగాయత్రి మంత్రం చదువుకుంటే బాగుంటుంది. భర్గవాయ విద్మహే అసురాచార్యాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతినిత్యం కూడా 18 సార్లు ఉదయం సాయంత్రం వేళలో చదువుకోండి, చాలా బాగుంటుంది. అలాగే అవకాశం ఉంటే వీధి కుక్కలకు ఆహారం పెట్టండి, అనుకూలంగా ఉంటుంది. ఇంకా మీరు మన అమావాస్య నాడు జరిగేటువంటి హోమంలో పరోక్షంగా పాల్గొన్నట్లయితే సమస్యలు ఉన్నవారికి తొలగేటువంటి సూచనలు ఉన్నాయి. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి, విజయోస్తు.